మీకు కూడా అదర్ ఆస్పెక్ట్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పక్కన పెట్టి అదర్ ఆస్పెక్ట్స్లో మనం ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో అదర్ ఆస్పెక్ట్స్లో మీరు గమనించిన అంశాలు ఏంటి ప్రధాన? అదర్ ఆస్పెక్ట్స్ ఎకనామిక్ సర్వేనే తీసుకుంటాం. అంటే అనంత నాగేశ్వరన్ గారు చెప్పారు, దాంట్లో డిస్పారిటీ ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్లో. అంటే ఇన్కమ్ గ్రోత్ ఏమో జస్ట్ 4%, ఇది ఫార్మల్ సెక్టర్లో 4% యావరేజ్, 400% ఏమో క్యాపిటల్ కార్పొరేట్స్ ప్రాఫిట్స్. అంటే ఎన్నడూ లేని 15 yearsలో ఉన్న ప్రాఫిట్స్ ఈ ఇయర్లో వచ్చిందని ఆయనే అంటున్నారు. అంటే ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సరే, ఈ మధ్య ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వల్ల కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చేమో, కానీ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇంతకుముందు నేను అరవింద్ పద్మనాభన్ ఆయన చెప్తున్నారు, గత CEO, స్ట్రక్చరల్ చేంజ్ బడ్జెట్తో ఏం కాదండి, స్ట్రక్చరల్ సిస్టమ్ పైన అడ్రస్ చేయాలి. ఒకటి వెపనైజేషన్ ఆఫ్ స్టేట్ వచ్చింది అంటున్నారు. ఈయన కూడా అంటున్నాడు, నీ మ్యాక్రో ఎకనామిక్లో యూ హావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద వే. అంటే మీరు ఈ కార్పొరేట్ని సపోర్ట్ చేయడం, ఆ కార్పొరేట్ని చేయడం, ఈ నీళ్ళ లాగడం, ఆయన్ని పన్నులు వేసి ఈడీ పంపించి ఆయన్ని చేయడం, అంటే ఇండైరెక్ట్గా చెప్పలేదు కానీ వెపనైజేషన్ అని గత CEO చెప్తున్నాడు, ఈ CEO చెప్తున్నాడు. అంటే యూ హావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది వే. కార్పొరేట్స్కి ఫ్రీ హ్యాండ్ వదిలేయండి. ఇప్పుడు వాళ్ళ రిస్క్, దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ బికాస్ కార్పొరేట్స్లోనే యు ఆర్ ఫేవరింగ్ సంబడి, నాట్ ఫేవరింగ్ సంబడి, ఇలాంటిది ఉండద్దు అనేది చాలా క్లియర్ అంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది లేకపోవడం వల్ల మీరు చూస్తున్నారు, ఈ హై ఇన్కమ్ మిడిల్ క్లాస్ అంతా వేరే దేశాలు పారిపోతున్నారు మిడిల్ క్లాస్లో సెటిల్ అవ్వటానికి కూడా. అంటే ఆ స్థితిలో వచ్చింది. ఇంకోటి సోషల్ క్యాపిటల్, లాస్ట్ డ్రాప్అవుట్స్ 1 crore డ్రాప్అవుట్స్ అంట మనం చూసాం ఈ మధ్య లెక్కల్లో వచ్చాయి. 1 crore డ్రాప్అవుట్స్, ఇది చాలా చిన్న విషయం కాదు. అంటే వాళ్ళు చదవపోతే ఇంకా మనం ఎక్కడండి డీప్ సీక్తో ఎక్కడవుతుంది. చైనా చూడండి, ఒక చిన్న పెట్టుబడితో స్టార్టప్ డీప్ సీక్ అని పెట్టి అమెరికాని ఛాలెంజ్ చేస్తే, మనం ఈరోజు ట్రంప్ వచ్చి మన పైన ఆంక్షలు కూడా విధిస్తే మన ట్రేడ్ కూడా తగ్గిపోతుంది, ఎక్స్పోర్ట్స్ అటాక్ అవుతుంది. దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఇన్వర్డ్ లుకింగ్ చేయాలి ఎక్కువ. ఓకే, ఎక్స్పోర్ట్ క్యాపిటల్ ఒక భాగం ఎక్స్పోర్ట్స్ పైన, బట్ ఇన్వర్డ్ కూడా ఎక్కువ చేయాలి. 2008లో మీరు క్రైసిస్ వచ్చినప్పుడు చైనా ఇన్వర్డ్ లుకింగ్ చేశారు, డొమెస్టిక్ డిమాండ్ని బాగా పెంచింది, మొత్తం దీంట్లో వేజెస్ అన్ని బాగా పెంచింది. సో దానివల్ల ఏమంటే బాగా గ్రోత్ అభివృద్ధి వచ్చింది. సో ఆ రకమైన గ్రోత్ రావాలి. గిట్టుబాటు ధరల పైన కూడా అడ్రస్ కాలేదు. ఇప్పుడు పెద్ద ఇంకా హంగర్ స్ట్రైక్ నడుస్తూనే ఉన్నాయి పంజాబ్ బార్డర్లో, గిట్టుబాటు ధరలు ఇవి అడ్రస్ పోతే ఎట్లా? అంటే మీరు ఈ చైన్లు, ఏసీ చైన్లు, గోడౌన్లు ఇవన్నీ పెడుతున్నారు. అంటే ఎవరు కార్పొరేట్స్ ఎంట్రీ అవుతుందా అగ్రికల్చర్లో? అంటే రైతులు పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నార్థకమేది ఇది. అందుకే వాళ్ళు హంగర్ స్ట్రైక్ అవన్నీ చేస్తున్నారు. సో అన్లెస్ యూ గివ్ గిట్టుబాటు ధరలు, ఇక్కడ మినిమం వేజ్ ఇవ్వకపోతే ఇన్ఫార్మల్ సెక్టర్కి మీరు మార్కెట్ ఎక్కడండి? హౌ దే కెన్ సర్వైవ్? రావు గారు చెప్పినట్టు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే దెన్ వేర్ దే విల్ స్పెండ్, హౌ దే విల్ స్పెండ్. వ్యవసాయం మా మొదటి ఇంజిను, MSME మా రెండో ఇంజిను అని చెప్పారు. రైతులకు సంబంధించి బీహార్లో మఖనా బోర్డు, యూరియా ఫ్యాక్టరీ అసోంలో, అలాగే రైతు క్రెడిట్ కార్డులు, మత్స్య సంపద అంటే ఆక్వా రైతులకి వాళ్ళకందరికి కూడా క్రెడిట్లు, అలాగే గిగ్లో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్లు, అలాగే జాబ్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. ఒకటి చెప్పారు. ఇక్కడేమో మీరు ఇంకా కొద్ది రోజుల్లో మీరు లేబర్ కోడ్ అమలు చేయబోతున్నారు. లేబర్ కోడ్ అమలు చేసి 92-95% మళ్ళీ క్రష్ అయిపోతుంది. 5% క్రష్ చేస్తారు, 95% క్రష్ చేస్తారు. సో ఇలా క్రష్ అయితే మళ్ళీ మీరు చెప్పిన స్కీమ్కి ఎలా అభివృద్ధి? వీళ్ళ చేతిలో డబ్బులు లేకుండా హౌ డూ యూ గో? సో ఈ డిస్పారిటీ, నరేగా మీకు జీతాలు ఇవ్వట్లేదు చాలా చోట. నరేగా ఆల్రెడీ బడ్జెట్ అనేది చాలా తగ్గించేశారు. మీరు బడ్జెట్ రివైజ్ ఎస్టిమేట్ చూడండి, ఇది చూడండి. సో అది కూడా ఇంపార్టెంట్. నరేగా చట్టం అది, ఇట్ ఈస్ నాట్ ఎ బడ్జెట్, ఇట్ ఈస్ ఎ లా. ఆ లాని అమలు చేయాలి. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది లా. సో ఇక్కడ మనకు